హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చా. స్వీట్, ఇది మోహన్తాల్ స్వీట్. ఇది రాఖీ పౌర్ణమి స్పెషల్. నచ్చితే మీరు ట్రై చేయండి. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. శనగపి 3 స్పూన్లు పాలు, 2 స్పూన్లు నెయ్యి, లేదా ఎక్కువ తింటారు కాబట్టి మీరు 3 స్పూన్లు వేసుకోండి. నేను 3 స్పూన్లు వేసుకున్నా. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి, రవ్వలాగా వచ్చేటట్టు. ఈ విధంగా అయితే కలుపుకోవాలి, రవ్వలాగా వచ్చేటట్టు. ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు మొత్తం మిక్సీలో వేసుకొని పట్టుకోవాలి. ఈ విధంగా అయితే పట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లో వేసుకుందాం. మనం మిక్సీకి వేసుకోవడం వల్ల ఏంటంటే రవ్వలాగా వచ్చిద్ది, ఉండలు లేకుండా. ఇప్పుడైతే వేడి చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టుకొని వేడి చేసుకొని చూడండి, బాగా ఇది మాడకుండా ఫ్రై చేయాలి. ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేద్దాం. ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్. ఇది వాసన పోయేలా వేపుకోవాలి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు 1 కప్పులో కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోవాలి. పాలని పోసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎర్రగా వేగాలి. ఇది 1 కప్పు శనగపిండికి 1 కప్పు పాలు, 1/2 కప్పు నెయ్యి సరిపోతుందండి. బాగా ఫ్రై అవ్వాలి. ఇదైతే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు షుగర్ మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. స్టవ్ మీడియంలో పెట్టుకొని బాగా కలబెట్టుకోండి. షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే 3/4 కప్పు మీద 1 కప్పు వేసుకున్నా. బాగా కలపాలి. ఇది తీగ పాకం రావాలి. ఇది కొంచెం ఫుడ్ కలర్ మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దు. తీగ పాకం అయితే రావాలి. కొంచెం ఇలా వేసుకొని చూసుకోండి. ఇంకా రాలేదు. ఇదిగో ఇలా అయితే చూస్తున్నా, ఏదో వచ్చింది పాకం. ఇప్పుడైతే ఆపేసుకున్నాం. ఇప్పుడు ఈ పాకాన్ని ఇందులో వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి చూసుకొని, లేకపోతే ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పాకం అంతా పట్టింది నాకైతే. ఇందులో కోవా వేసుకుంటే చాలా టేస్ట్, మీ ఇష్టం అది. నా దగ్గర లేదు, నేను వేసుకోలేదు. యాలకుల పౌడర్ కూడా వేయలేదు. చూడండి, ఈ విధంగా అయితే నేను నెయ్యి వేసాను, కోవా వేయలేదు. ఒక గిన్నెకి నెయ్యి రాసి ఇదిగో పేపర్ పెట్టి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఈ విధంగా అయితే వేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే ముక్కలుగా కట్ చేసుకోవాలి.